మై లార్డ్ అనేది తమిళ సినిమా ఇది, బట్ తెలుగులో కూడా డబ్బింగ్ అయి రిలీజ్ అయింది. చాలా బాగుంది సినిమా. సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంటిదంటే, ఒక హీరో ఒక హాస్టల్లో పుట్టి పెరుగుతాడు, అక్కడ పెరుగుతాడు అనమాట. ఆ పెరిగిన అతను ఒక గురువు, ఆ హాస్టల్లో పెట్టిన గురువు ఎవరైతే ఉన్నారో అతని కూతురు ఉంటుంది. అతను చనిపోయిన తర్వాత ఆ హాస్టల్ పెట్టిన పర్సన్, ఇతను చేరదీసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయిన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తుంటాడు హీరో. అంటే ఆమె బాధ్యత ఇతను తీసుకున్నట్టుగా. బట్ ఆ అమ్మాయి మాత్రం ఇతన్నే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి తన కోరిక. అండ్ ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రేషన్ కార్డు కొనుక్కోవాలని రేషన్ కార్డు గవర్నమెంట్ ఇచ్చే రేషన్ కార్డుతో వాళ్ళ హాస్టల్ నుంచి వెళ్ళిపోవాలి. అది ప్రాసెస్ అనమాట. ఇందులో భాగంగా ఆ అమ్మాయి ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక ఫ్యామిలీ, అంటే వీళ్ళు అనాథలు కాబట్టి ఆబ్వియస్గా ఒక ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని వీళ్ళిద్దరు ఆశపడతారు. బట్ ఆ అమ్మాయికి ఆ కడుపులో ప్రాబ్లం ఉండడం వల్ల హాస్పిటల్ చూపించి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కరెక్ట్ లేక ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చాలా మనీ అవసరమవుతుంది. కాబట్టి ఇతను అప్పు కింద వేరే పర్సన్ దగ్గర అప్పు తీసుకుంటా ఉంటాడు అనమాట. తీసుకున్నప్పుడు ఈ అప్పు ఇచ్చే పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఇతని దగ్గర ఏం లేకపోయినా, ఏం ఆస్తి లేకపోయినా కూడా అతను డబ్బులు ఎందుకు ఇస్తాడంటే, అతను కిడ్నీలు అమ్ముకునే వ్యాపారం చేసే ఒక పర్సన్ అనమాట. అప్పులు ఇచ్చేవారు ఎవరైతే ఉన్నారో అతను ఈ కిడ్నీలు అమ్ముకునే వ్యాపారం చేసే పర్సన్ అనమాట. సో హీరోని కూడా అట్లనే ట్రాప్ చేసి ఆ అమ్మాయి నుంచి ఒక కిడ్నీ తీసేసుకుంటారు. తర్వాత ఇతని కిడ్నీని కూడా తీసేసుకుందామన్న టైంలో హీరో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిన తర్వాత యాక్చువల్గా ఒక పెద్ద ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఇతని కిడ్నీ అవసరం అవుతుంది. ఇతను ఒక్కనే మ్యాచ్ అవుతుంది, హీరోది మ్యాచ్ అవుతుంది. సో ఇతను ఇవ్వకుండా ఎట్లా తప్పించుకొని తిరిగిండు, అండ్ ఎక్స్ఎమ్మెల్యే బతికిందా లేకపోతే చచ్చిందా ఏందనేది ఈ స్టోరీ అనమాట. యాక్చువల్గా ఇది మెయిన్ కాన్సెప్ట్ రెండు పాయింట్స్ అనమాట. ఒకటేమో ఆ రేషన్ కార్డు వాళ్ళు తీసుకోవడం కోసం పడే వీళ్ళ తపన, అండ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎంపీ క్యాండిడేట్ ఎవరైతే, ఎమ్మెల్యే కాదు యాక్చువల్గా ఎంపీ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆమె కిడ్నీ లేకపోతే ఆమె చచ్చిపోతుంది. వాళ్ళిద్దరు కూతురుది మ్యాచ్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ అవ్వరు. ఫైనల్గా హీరో ఇవ్వడానికి ముందుకు వస్తాడు. బట్ ఎందుకు వస్తాడు ఏందనేది ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఎందుకంటే అతను పెరిగిన వాతావరణం అవ్వచ్చు, పెరిగిన ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా హీరో ఎట్లా ఎంపీకి సపోర్ట్ చేసిండు, అండ్ ఆమె ఏం అర్థం చేసుకుంది, ఆమె త్రూలో మనమేం అర్థం చేసుకున్నాం అనేది ఈ సినిమా కాన్సెప్ట్ అనమాట. అంటే చాలా వరకు ఎవరైనా అప్పిస్తున్నారు, ఎవరైనా డబ్బులు మనకు అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నారు అని అంటే ఒక సిచ్యువేషన్లో మనకు స్ట్రైక్ అవ్వాలి, లేదంటే కొలాప్స్ అయిపోతుంది. అండ్ చాలా వరకు ఈ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పాయింట్ ఆఫ్ చేస్తూ ఈ కిడ్నీలు అమ్ముకోవడం అనే కాన్సెప్ట్ని ఈ సినిమాలో మెయిన్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఐ థింక్ కొన్ని సినిమాలు హైలీ ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా కొన్ని స్టోరీస్, మనకు తెలియని స్టోరీస్ చాలా ఉంటాయి. ఆ స్టోరీ తెలుసుకోవడం మూలన మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది అండ్ ఎవ్రీథింగ్ కమ్స్. సో అలాంటి ఫిల్మే ఈ మై లార్డ్ సినిమా అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం. యూ విల్ లవ్ ఇట్. చూస్తే మీకు నచ్చుతుందని నా ఉద్దేశం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.